హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 35 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏంటి రిలీజ్ అయిపోయిన 1.5 వీక్ తర్వాత రివ్యూ పెడుతున్నాడు ఈడవటర్ బాబు అని అనుకోకండి. వాస్తవానికి మేము ఉండేది విజయవాడ. అయితే మా ఏరియా మొత్తం ఫ్లడ్స్ తో మునిగిపోవడం వల్ల పవర్ లేదు ఒక 1 వీక్ కూడా. ఇప్పుడైతే కొంతవరకు వరద ప్రభావం తగ్గిందో అప్పుడు ఏదో థియేటర్కి వెళ్ళి ఒక మూవీ చూద్దాం అనే ఒపీనియన్ తో నేనైతే నివేద థామస్ గారు మరియు ప్రియదర్శిని గారు నటించిన 35 మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ మూవీలో ప్రియదర్శి గారు ఒక మ్యాథ్స్ టీచర్ గా నటించారు. నివేద థామస్ గారి యాక్టింగ్ అయితే నాకు అడిగితే ఏదైనా అవార్డు ఉంటే ఇచ్చేనమ్మా, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇది. మన హీరో చిన్నపిల్లాడు, ఆ హీరోకి ఎప్పుడు జీరో వస్తుంది, సో హీరోనే జీరో అని పిలుస్తుంటాడు. నా చిన్నతనంలో కూడా ఏదైనా క్వశ్చన్ మనం అడిగేటప్పుడు ఇవన్నీ నీకెందుకురా అని అనడం కానీ, లేదనుకుంటే తప్పని ఒకసారి మూసుకో నీకేన్ని తెలుసు అనేటట్లు మాట్లాడడం కానీ జరుగుతూ ఉంటుంది మన చైల్డ్హుడ్లో. లేకపోతే వింత వింత క్వశ్చన్ అంటే మనకు సీరియస్గా అనిపించే క్వశ్చన్ మనం అడిగేటప్పుడు అవతలోడు ఈడవటర్ బాబు ఎలా ఉన్నాడు అని అనుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ అయ్యి ఉంటాం. సేమ్ ఇందులో కూడా హీరో తనకి వస్తున్న క్వశ్చన్స్ని అడుగుతున్నప్పుడు నాకు అలాగే అనిపించింది, నా చిన్నతనంలో నాకు ఇలాగే జరిగింది కదా అని. ఓకే ఫ్రెండ్స్, ఇక ఓవరాల్గా ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే, తన పిల్లాడికి ఎప్పుడు మ్యాథ్స్లో మార్కులు రాకపోవడంతో ఆ పిల్లాడికి యొక్క ప్రాబ్లమ్ని ఏ విధంగా నివేద థామస్ గారు క్లియర్ చేశారు అనేది స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక ఈ మూవీలో నివేద థామస్ అయినా కానీ ఈ మూవీలో యాక్టర్స్ మెయిన్లీ నివేద థామస్, ప్రియదర్శి, నెక్స్ట్ ఆ పిల్లాడు, మొత్తం చైల్డ్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది థియేటర్ ఫిల్మ్ అయితే మాత్రం కాదు అని నేను చెప్తాను. ఎందుకంటే మన కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది, కానీ దాన్ని విడమర్చి చెప్తున్నప్పుడు అంటే మనకి ఏమనిపిస్తుందో కొంతవరకు ల్యాగ్ తీసుకున్నాం అనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వారంలో ఈ మూవీని నేనైతే ఓటీటీలో సజెస్ట్ చేస్తాను. ఈ 1 వీకెండ్ 1.5 వీక్ మెంటల్గా బాగా స్ట్రెస్ అయిపోవడం వల్ల బయటకు వెళ్ళడం కుదరలేదు. మీరు కనుక ఈ వీడియో చూస్తే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు రివ్యూ ఎలా అనిపించింది అనేది కూడా.